తెలంగాణలో మళ్లీ ఉప ఎన్నిక రాబోతోందా? ఆ ఎమ్మెల్యే చేత రాజీనామా చేయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా? ఆ ఎన్నికల్లో గెలిచి బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ ఇవ్వాలని అధికార పార్టీ అనుకుంటోందా? అయితే ఉప ఎన్నికతో గులాబీ పార్టీ మళ్లీ యాక్టివ్ అవ్వాలనుకుంటుందా? మరి ఆ ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు ఆ ఎమ్మెల్యే ఎందుకు జంకుతున్నారు? పాత సీన్ రిపీట్ అయితే తన పరిస్థితి ఏంటని భయపడుతున్నారా? హైదరాబాద్ లో మరోసారి ఉప ఎన్నికలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయమని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుంది. ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నగేందర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని, లేదంటే సుమోటోగా విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేయడంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో పరిస్థితి ఒకలా ఉంటే దానం నగేందర్ పరిస్థితి మరోలా ఉంది. దానం నగేందర్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పాక సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై పోటీకి దిగి ఓడిపోయారు. దాంతో ఆయన అనర్హత వేటుపడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే స్పీకర్ నిర్ణయం కంటే ముందే దానం నగేందర్ తో రాజీనామా చేయించడమే ఉత్తమమని అధికార పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది. స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు వేచి ఉండకముందే రాజీనామా చేయించాలనేది కాంగ్రెస్ ఆలోచనగా ఉందని చెబుతున్నారు. ఉప ఎన్నికల్లో దానంను ఎలాగైనా గెలిపించుకుంటామని కాంగ్రెస్ నేతలు ఆయనకు భరోసా ఇస్తున్నట్టు తెలిసింది. అటు 2004 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నగేందర్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ ఆ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల బరిలో నిలిచారు. కానీ ఆ ఎన్నికల్లో ఆసిఫ్ నగర్ ప్రజలు దానం నగేందర్ కు భారీ షాక్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో దానంను చిత్తుగా ఓడించారు. అప్పట్నుంచి దానం నగేందర్ ఉప ఎన్నిక పేరు ఎత్తితే చాలు టెన్షన్ పడుతున్నారట. దాంతో 20 ఏళ్ల తర్వాత మళ్లీ దానం నగేందర్ కు మరోసారి అగ్ని పరీక్ష ఎదురవుతుందని సొంత పార్టీలో చర్చ జరుగుతున్నట్టు తెలిసింది. అయితే గత పరిణామాల దృష్ట్యా రాజీనామాపై దానం నగేందర్ తర్జనా భర్జనా పడుతున్నట్లు తెలుస్తుంది. ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికల కెరియర్ ప్రమాదంలో పడుతుందని భావనలో దానం ఉన్నట్టు సమాచారం. పైగా నియోజకవర్గంలో దానం నగేందర్ గ్రాఫ్ అమాంతం పడిపోతుంది. దాంతో రాజీనామా చేసేందుకు ఆయన సంకోచిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద సాహసమే చేయబోతుందనే చర్చ సైతం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు ఖైరతాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైతే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి భారీ అడ్వాంటేజ్ గా మారుతుందని అంటున్నారు. హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలపై బాధితులు బగ్గుమంటున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా కూల్చివేతలు కంటిన్యూ అవుతున్నాయి. ఈ కూల్చివేతలపై స్థానికులు మండిపడుతున్నారు. నగరంలో అనేక చోట్ల ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ తరుణంలో నగరంలో ఎక్కడ ఎన్నిక వచ్చినా అది అధికార పార్టీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందంటున్నారు. అందుకే ఉప ఎన్నికకు దానం ససేమేరా అంటున్నారట. మొత్తంగా పార్టీ ఫిరాయింపుల విషయంలో మాత్రం దానం నగేందర్ కు ఎక్కువ రిస్క్ ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.